ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ మధ్యంతర బెయిల్ను మరో వారం రోజులు పొడిగించాలని పిటిషన్లో కోరారు కేజ్రీవాల్. వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు మరో 7 రోజులు సమయం కావాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ కు జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. జూన్ 2వ తేదీన జైలు అధికారుల ముందు లొంగిపోవాలని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే తనకు ఆరోగ్య సమస్యలున్నాయని మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు వారం రోజులు సమయం కావాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఈ రోజు ఒక పిటిషన్ దాఖలు చేశారు. తన మధ్యంతర బెయిల్ ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పెట్టుకున్నారు. ఇక వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి, సిటీ స్కాన్, అదేవిధంగా ఇతర ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని రిపోర్ట్లను పరీక్షించుకోవాలి. అందులో భాగంగానే మరో వారం రోజుల పాటు కూడా తనకు మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పైన మరి ఈ రోజు విచారణకు వస్తుందా లేదంటే పిటిషన్ రేపు విచారణ చేపడతారని చూడాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవల అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్ పై ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ పైన ఉండేందుకు ఆయనకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2వ తేదీన తిరిగి తిహార్ జైలు అధికారుల ముందు ఆయన లొంగిపోవాలని కూడా ఇటీవల సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా ఆయన మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా మరో 7 రోజులు తనకు కేటాయిస్తే వైద్య పరీక్షలు నిర్వహించుకున్న అనంతరం తిరిగి జైలు ముందు లొంగిపోతానని అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేయడంతో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ కి సుప్రీంకోర్టు అనుమతిస్తుందా లేదంటే ఆయన పిటిషన్ తిరస్కరిస్తుందా అనేది కూడా మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.